వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వ్యూయర్స్, మీరు సెలబ్రేషన్లో ఉన్నారు, పండగ చేసేసుకుంటున్నారు మీ వాళ్ళతో అని చెప్పి మీ దగ్గర ఉన్న డబ్బుల్ని రాకుండా వాళ్ళు ఆపలేకపోతున్నారు, మీ ఫ్యామిలీ ఇన్కమ్ని. అందుకని మీ డబ్బులు పోయేలాగా చేసి లేదా అనవసరంగా ఖర్చు పెట్టుకునేలా చేసి అనవసరమైన వాటికి మీకు పని చేయకుండా ఆ డబ్బుల్ని చేసి తర్వాత డబ్బులు అయిపోయినాయే అని బాధపడేలాగా మిమ్మల్ని చేద్దామని చూస్తున్నారంట. ఎవరు వాళ్ళు, ఏ విధంగా అనుకున్నారు, మీతో డైరెక్ట్గా చెప్తున్నారా లేదా మీకు ఆలోచన వచ్చేలా చేస్తున్నారా, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కొట్టడానికి చూస్తున్నారా అనేది ఈ వీడియో ద్వారా నేను కన్ఫర్మ్ చేస్తానండి. ఓకేనా? అలాగే ఈ విషయంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియో ద్వారా చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ విషయంలో ఒక గూఢచారి అండి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి పవర్ సప్లై తీయించి మిమ్మల్ని మీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని దారులు చూస్తున్నారంట. ఎవరు వాళ్ళు, అలాగే ఏం చేద్దాం అనుకున్నారు, ఏం జరిగింది, ఆల్రెడీ మీ విషయంలో జరిగిపోయిందా లేదా భవిష్యత్తులో జరుగుతుందా అనేది కూడా చూద్దామండి. ఓకేనా? అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఎస్ వారు అనుకుంది జరగలేదండి. ఫస్ట్ కన్ఫర్మేషన్ అనుకుంది జరగలేదు. ఎస్, జస్టిస్ సర్వ్డ్, మీ విషయంలో జస్టిస్ చేశానని చెప్తున్నారండి. ఈ విషయంలో నైబర్ ఉన్నారంటండి, మీకు డబ్బులు వేస్ట్గా ఖర్చు పెట్టించాలి అని అనుకున్న విషయంలో, బట్ వారికి అవకాశం లేదు. వారు మీ దగ్గర డబ్బులు ఏదో విషయంలో నైబరు ఖర్చు పెట్టించేయాలి అనుకున్నారంట. సెలబ్రేషన్ లేకుండా చేయాలి, ఏదైనా కొనిపించి లేదా ఏదైనా విషయంలో ఎక్కువగా డబ్బులు తీసుకొని మీకు సెలబ్రేషన్ లేకుండా చేయాలి, అంటే అది మీకు పని చేయకుండా చేయాలి అని అనుకున్నారంటండి. ఎస్, బాధపడేలా చేయాలి అనుకున్నారంట. వారు డబ్బులు పోవాలని కూడా నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నారంట. మీ పనికి సంబంధించి మీరు డబ్బులు సంపాదిస్తున్నారని వారు చూడలేకపోతున్నారండి. కంపేర్ చేసుకుంటున్నారు, మేల్ పర్సన్ కంపేర్ చేసుకుంటున్నారు ఫీమేల్తో. ఐదర్ మీరు ఫీమేల్ ఆర్ మీరు అంత చేయగలరు అని వారు అనుకోలేదు. మిమ్మల్ని చూసి చాలా తక్కువగా అంచనా వేశారు. సో బాధ పెట్టాలి అని అనుకుంటున్నారంటే దానికైతే ఛాన్స్ లేదండి. మీరు ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు. ఎస్, వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పాస్ట్ పర్సన్ అండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసి వెన్నుపోటు వేద్దామని అనుకున్నారంట నైబర్స్తో కలిసి. ఇంకా చెప్పండి ఏంజల్స్, డబ్బులు పోగొట్టుకున్నారండి. మీకు డబ్బులు రాకుండా చెయ్యాలి అనేదే మెయిన్ థీమ్ వాళ్ళకి. మీ చేతిలో డబ్బులు ఉండకూడదు, మీకు డబ్బులు రాకూడదు. అందుకని చెప్పి ఎలాగైనా సరే ఒకటి మిమ్మల్ని బాధ పెట్టాలి, లేదా అందులో అయినా ఇన్వాల్వ్ చేయాలి, లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయాలి, లేదా గొడవ పెట్టుకొని ఆ వంకతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి, మీ పరువు తీసే పని చేయాలి. ఇదంతటికీ కారణం ఎక్కడ అంటే మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, వదిలేస్తే సంపాదించేస్తారు. ఇదే మెయిన్ కారణం అండి. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్, డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టిద్దాం అనుకున్నారు. బాధ పెట్టలేరండి, నిలబడతారు. డబ్బుల విషయంలో అన్ని రకాలుగా మీరు నిలబడతారు. మీ చేత ఒక్క రూపాయి కూడా వాళ్ళు వృధాగా ఖర్చు పెట్టించలేరు, అండ్ మీరు పెట్టరు. మీ డివైన్ దానికి పర్మిషన్ కూడా ఇవ్వరండి. ఒక ఫీమేల్ అండి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. వెన్నుపోటు వేసి పారిపోదాం అనుకుందంట. డబ్బుల విషయంలో వెన్నుపోటు వేశారంట. వాళ్ళు అయితే మీ దగ్గర డబ్బులు కొట్టేశారండి. ఎవరైనా ఇంట్లో డబ్బులు పోగొట్టుకుంటే ఎవరైనా వచ్చినప్పుడు ఫీమేల్ అండి డబ్బులు తీసేశారు. ఓకేనా? వీడియోని సైన్గా తీసుకోండి. మీ డబ్బులు ఎలా పోయాయి, ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అంటే ఒక ఫీమేల్ తీశారు. ఓకేనా? అండ్ తను చీటర్ అండి, 420 పిక్ పాకెటర్. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ ఏం దొరికినా సరే వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు. నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి తీసుకుందంట. అంటే మీకు డబ్బులు రాకుండా మీ ఇంట్లో ఏది 10 రూపాయలు ఉన్నా 20 రూపాయలు ఉన్నా మీరు ఇంట్లో ఎక్కడంటే అక్కడ పెడుతూ ఉంటారు కదా. సో వాటిని బయట నుంచి వచ్చిన వాళ్ళు వాటిని తీయకుండా చూసుకోండి. ఓకేనా? దేవుడి మూలకి వెళ్ళి ఏమైనా తీయకుండా చూసుకోండి. దేవుడి జోలికి వస్తే దేవుడు ఆబ్వియస్లీ ఊరుకోడు, బట్ మీ వంతు కుంకుమ అచ్చింతులు అలాంటివి ఏమైనా ఉన్నా, దేవుడి లక్ష్మీ బిల్లలు రూపులు ఏమన్నా ఉన్నా సరే చూసుకోండి. వాళ్ళు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి తీసుకెళ్ళిందంటే అది రివర్స్ అయిపోయింది. తను ఎందుకు తీసుకెళ్ళిందంటే మీ ఫాదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో, ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో మెయిన్ పర్సన్, తన జీవితం తలకిందులు అయిపోయాలి, అసలు కుటుంబానికి రూపాయి కూడా రాకూడదు, అసలు డబ్బులే లేకుండా రోడ్డు మీద పడిపోవాలి ఫ్యామిలీ మొత్తం అని తీసుకెళ్లారంట. ఏంజల్, ఈ ఫీమేల్ మన కలెక్టివ్ తెలుసా? తెలుసండి, మీకు తెలుస్తాను. ఇంకా చెప్పండి ఏంజల్స్, మీరు డబ్బులు సంపాదిస్తున్నారని కేవలం ఇంట్లో ఉన్న పర్సన్ కూడానండి
ఇంట్లో ఉన్న ఒక మేల్ పర్సన్ కూడా మీ పరువు తీయాలి, మీకు డబ్బులు రాకుండా చేయాలి, మీరు ఎంత సంపాదించినా సరే దానికి విలువ లేకుండా చేయాలి అని చెప్పి చూస్తున్నారంట. ఏంజెల్ మన కలెక్టర్ దగ్గర ఉన్న డబ్బులు పోయేలాగా ఏ విధంగా చేద్దాం అనుకున్నారు? పోయేలాగా చేయడం మిస్సింగ్ అండి. నెగిటివ్ ఎనర్జీస్ చేసి కొట్టేసి చేద్దాం అనుకున్నారు, అది కుదరలేదు. డబ్బులు తీసుకెళ్ళి తప్పుకునేలాగా, పని పోయేలాగా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు, అది కుదరలేదు. అవకాశంగా తీసుకోవడమే మిస్సింగ్ అండి. అవకాశంగా తీసుకోవడమే మిస్సింగ్. దానివల్ల ఏంటి అంటే మీ యొక్క గౌరవం పెరిగింది, మీకు ఇంకా డబ్బులు వచ్చే దారులు పెరిగాయి, అవకాశం పెరిగింది. ఓమ్ పర్సన్ మీకు వెనుపోటు వేద్దాం అనుకున్నారు డబ్బుల విషయంలో, డబ్బులు పోయేలాగా. బట్ మీకు డబ్బులు వచ్చాయి. వాళ్ళకి గుడ్ న్యూస్ కాదు ఈ పనులు చేయడం వల్ల. మీకు ఎలాంటి ఆఫర్స్ రాకూడదు, జాబ్ రాకూడదు అని ఇప్పటికే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూనే ఉన్నారంట. ఎప్పటికీ మీకు జాబ్ రాకూడదు అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటే అంటే ఇన్కమ్ సోర్స్ ఉండకూడదు ఏ రకంగా కూడా. ఓన్గా కూడా మీరు ఏమీ చేసుకోకూడదు, ఇంట్లో ఉండే పనులు కూడా చేసుకోకూడదు అని దారులు చూస్తున్నారంట. కుటుంబాన్ని మొత్తాన్ని తలకిందులు చేయడానికి ఒక యంగ్ పర్సన్ ఎలా అయినా తప్పించాలి అనుకుంటున్నారంట అండి. మీరు చేస్తున్న పని చేయనివ్వకుండా చేయాలి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తున్నారంట అండి యంగ్ పర్సన్. ఓకేనా, ఇంకా చెప్పండి ఏంజల్స్. తనకి 40 years ఉంటాయండి. దారులు చూస్తున్నారంట, డబ్బులు ఇచ్చి దారులు చూస్తున్నారంట. మీకు డబ్బులు రాకుండా చేయాలి, మీరు చేస్తున్న పని విషయంలో, మీ వాళ్ళు చేస్తున్న పని విషయంలో అన్యాయం జరిగేలా చేయాలి. మీరు జీవితంలో ఎవరు కూడా మీకు సాయం చేయకూడదు, మీరు ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటున్నారంటండి. ఎస్, క్రియేట్ చేద్దామని చూస్తున్నారంట. ముందుకు వెళ్లకుండా అయితే వాళ్ళు ఆపలేరండి. ఖచ్చితంగా మీరు లైఫ్లో ముందుకు వెళ్తారు. వేగంగా అంటే ఇంకా వేగంగా వెళ్తారని ఏంజల్స్ చెప్తున్నారు. ఈ విషయంలో మీ పితృదేవుళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారనే చూద్దామండి. పితృదేవుళ్ళు ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ యొక్క పితృదేవుళ్ళు ప్లీజ్ చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు. టేక్ ఛార్జ్ విత్ అథారిటీ అండి. మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, స్ట్రాంగ్గా ఉండండి అని చెప్తున్నారు. అలాగే మీకంటూ కొంచెం టైం కేటాయించుకోండి, మీ సెల్ఫ్ కేర్ తీసుకోండి, మీ వాళ్ళతో టైం స్పెండ్ చేయండి అని చెప్తున్నారు. దేవుడి మీద నమ్మకం ఉంచండి, మీకు తోడుగా దేవుడు ఉన్నారు, మీరు ఒంటరి వాళ్ళు కాదు. ఏ రకంగా కూడా మీరు ఒంటరి వాళ్ళు కాదు, మిమ్మల్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇదిగోండి సింబల్ ఆఫ్ లక్ష్మి. మీ డబ్బుల విషయంలో వాళ్ళు ఎవ్వరూ కూడా మీకు అన్యాయం చేయలేరండి. ఓకేనా, మీకు మీ చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్లో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మాట్లాడటం మీకు కనిపిస్తుంది కాకుండా బిహైండ్ ద సీన్స్ అంటే దాని వెనుక ఏం జరుగుంటుందని ఆలోచించండి, మీకు అర్థమైపోద్ది మొత్తం. వారు ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏం జరుగుంటుంది అని ఆలోచించండి, మీకు ఆటోమేటిక్గా మీ సోల్ మీకు గైడ్ చేస్తుంది అని చెప్తున్నారండి. ఓకేనా, డివైన్ మీకు తోడుగా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పటికీ ఒంటరి వాళ్ళు కాదు. ఛార్జ్ తీసుకోండి, మీరు ఏం చేయాలనుకుంటున్నారో అథారిటీతో స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఆ పనిని చేసుకోండి అని చెప్పి చెప్తున్నారండి. పితృదేవులకి గ్రాటిట్యూడ్ చూపించండి. అలాగే వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.